చెప్పారా? నాన్న కొంచెం పడుకో. అలాగే. ఏంట్రా? కాక ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేశావు. వెరీ గుడ్. ఆగు, ఆ అమ్మాయికి ఉన్న సెక్యూరిటీకి ఇంటికాడ కానీ కాలేజీ కాడ కానీ కలుసు చాలా కష్టం. నువ్వు అలా తేల్చుకో. మరి ఏం లేదు కాక, వారానికి 4 రోజులు అమ్మాయి డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్తుంది. నువ్వు కూడా అక్కడికి వెళ్ళావనుకో పడేయటం ఈజీ. ఎందుకంటే సెక్యూరిటీ బయట ఉంటుంది, లోనికి ఎవరు రారు. నేను డాన్స్ నేర్చుకోవేంట్రా? నువ్వు నేర్చుకోవడం ఏంటే, నేర్పితే చాలు. నేర్పాలా? అవును కాక, చికాగో నుంచి రంగీలా అని ఒక డాన్స్ మాస్టర్ దిగుతుండు. ఆడిని పట్టుకున్నావు అనుకో పని అయిపోద్ది. ఎప్పుడు రా లారెన్స్ ల్యాండింగ్? అడుగురా, రంగిలో వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటూ లెక్కున్నాడు. ఓకేరా ఫైన్. వల్ల చోటు తీసినాడు బే. నిన్ను కాదు, ఇండియన్స్ ఆల్ 1 రూపీ కాయిన్స్. అందరూ రూపాయిగళ్ళే. చిచ్చి చిచ్చి. ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. ఓ, మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసున్నాయి. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఓ యు క్రేజీ. అరే లిలీపుట్ టేక్ దిస్. అరే జెడ్పుట్ టేక్ దిస్. అరే దోబి టేక్ దిస్. దోబిగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. రేయ్ నువ్వేంట్రా తోలుతున్నావు? Health బాగాలేదు. డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నారు? రేయ్ మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్ ఫాలో మీ. నమస్తే నమస్తే. ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గాళ్ళు? వీళ్ళు నైజీరియా సార్, మన డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్. నరేచు నా ఓపెన్ ఫర్ యూ పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అచ్చం చేయించి లడ్డూలు పులిహార ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారేజ్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా? ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, అవును. కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ. అందరు అదురుద్ది. ఆ? మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియలీ? యా. కమ్ ఆన్. ఏ డిస్టెన్స్. ఇటు చూడు, మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హాయ్. ఓయ్ యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్, రూమ్ సర్వీస్. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాదా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? ఇయ్యా! కుడికాయ లోన్ పెట్టండి సార్, రండి. ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది బల్ల మీద 2 దిండ్లు వేసినట్టుంది. ఇది 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 ఒక రేయ్ ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? అంతు మసాజ్ అడిగావుగా. వై డు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తాయి కదా. ఎవరిని గుమ్ముతారు? ఎందుకు గుమ్ముతారు? రంగి, ఎస్. కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తాండి? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ ఇద్దామని వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా ఆహా. అమ్మో అమ్మో, సూపర్ రా. పెద్దమ్మ ప్రసాదం పులిహార అని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి అంతే.
అమ్మో నిజంగానా కొంప మునిగిందే కాంతం. ఏమిటా పొలికేకలు? పులి కేకలు కాదు, ఫోన్ కేకలు. పెళ్ళాం దూరం కావడంతో ఆ విరహ బాధ తట్టుకోలేక అల్లుడు గారు ఆఫీసులో అందమైన అమ్మాయిని సెక్రటరీగా పెట్టుకున్నారట. శాంతి, అల్లుడు గారు ఆఫీస్ లో పర్సనల్ సెక్రటరీ పెట్టుకున్నారట. ఆవిడ గారు అతన్ని అతుక్కోక ముందే జాగ్రత్త పడు. శాంతి, ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటో వివరాలు కనుక్కుండ్రా. ఒట్టి వివరాలే కదమ్మా, అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో. ఓకే, ఈ కార్ ఆదుత్రావు గారి డెలివరీ. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమిటది? మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట. ఆ అమ్మాయి ఎవరు, పేరేంటి, ఊరేంటి, విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది, లోపల నుంచి బయటికి ఎన్నిసార్లు వస్తుంది, విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, ఇంకా ఏమైనా ఉందా? ఆ తదితర వివరాలు నాకు కావాలి. జస్ట్ ఎ మినిట్. వీడేంటి జస్ట్ ఎ మినిట్ అని నాస్టేలో లోపలికి వెళ్తున్నాడు? ఇదేంటి కారా విమానమా పైకి వెళ్ళాడుతుందండి? టైటానిక్. వీడేంటి నా టైప్ లో నమస్కారం చేస్తున్నాడు? ఏరా మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా? ఆమె అతిలోక సుందరి, భూలోక పందిరే నీకు తెలియాలా? ఏరా ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని, ముంపు సొంపుల నడుమని, దిగి దిగేనమనే కళ్ళని, లుక్కు రుక్కు రుక్కు రుక్కోని నీకు చెప్పాలరా? అమ్మో, అత్తం నేను కొట్టినట్టే కొట్టావు. ఈ పట్లని నీకెవరు నేర్పారు బాబు? నేనే. నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు. శిష్యులారా, ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నేను వాడిని కొట్టడానికి, వాడు నన్ను కొట్టడానికి. మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాలి. నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా. ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను. ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు, టైటానిక్. అమ్మాయి గారు, అయ్య గారి పర్సనల్ సెక్రటరీ ఉందండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఏమి బ్యూటీ అండి! జిగు జిగుజిగాని మనే కళ్ళు, బ్రహ్మాండమైన నడుము, ఆ నడకుందండి రాజహంసలాగా. ఓ రుకు 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 రుకు. అబ్బా అబ్బా! వచ్చారా? అల్లుడి గారి ఆఫీస్ లో ఆ టైపిస్ట్ పిల్లని 4 దులిపొచ్చారా? 4 ఏమిటి, 44 దులిపించుకొచ్చా. అదేమిటి? అదేమిటేంటి, నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదా అని చీవాట్లు పెట్టింది ఆ పిల్ల. మీ అల్లుడు చాలా మంచివాడు, అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఎంత గడ్డి పెట్టింది. చూడు, నీకెలాగూ జీవితంలో ముద్దు ముచ్చట లేదు. మొగుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇదిగో చిలకా గోరింకల్లా పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని వెళ్ళి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరు. నీ కూతురు కాపురం బాగుపడుతుంది, లేకపోతే దాని బతుకు కూడా నాలాగే నవల్ల పాలవుతుంది అన్నాడా సరళ తండ్రి ఈ నవల్లో? కాదు, శాంతి తండ్రి, నీ మొగుడు నిజంగా నిర్భయంగా. బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవం చూసారు? రైలు అనుకున్నారు, రైతు బజార్ అనుకున్నారు. వాళ్ళు రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు? ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటంటే పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి? పదండి చెబుతా, నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా, రారా. రే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా కొడతావా కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించా. చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. వేరే బెల్తి, డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి. నీకు తాడు ఇచ్చావే బాబు నా మాటని. హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్యి బాబోయ్, అమ్మో. సార్ 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 ఎక్కువ ఉన్నాయి సార్. పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలాగడ ఎరగదీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ఏ రాకపోతే ఎందుకు ఎక్కేవరా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి నాగరాజు గారు, వేసుకోండి. వాళ్ళు చూపులతో కాలమేసి లాగిలా ముక్కులోకి తిప్పువారు మీరు కాదా? వెయ్యబోతే బెదురుతారు మీరు కాదా?
బొక్క. ఒరే గజ్జి నువ్వు కూడా డాన్స్ చేయరా. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంతాను చెయ్యి చెయ్యి. పక్కన పోయినా కొట్టినట్టే ఉంది. నాగరాజు గారు రాజా అబ్బేయండి. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల బాపటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా 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 సార్ ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం. ఏ వెళ్తారులే కూర్చోండి రా. మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాంలే సార్. ఏదో డ్రామాలో వద్దు జోడించుకుంటా. why are you disturbing everyone? పొద్దున్న నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు. దీని సోడా బుద్ధి కళ్ళ పొలరా అల్పోతా నీ ఏంటమ్మా ఏంటా న్యూస్ నువ్వు వచ్చావేంట్రా రా. అవునరా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది. నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా? తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ టై. సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితులు చెప్తున్నావు? ఈడెవడ్రా ఈ భోగి హెడ్ మాస్టరా? అవును రే ఇందాక ఏంట్రా అలా కొట్టేశావు? ఏ అనుకుంటావు? వీరితో మాట్లాడి పదని పడుకుందాం. మేము ఎక్కి నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా? అయ్యే కుదరవు. ఇక మేము పడకం మేము పడకనేమో. చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? ముసలివాడు నన్ను గోమే కొట్టాడు, నేను ఎంత ఫీల్ అవ్వాలా? You idiot, don't have sense. ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు. వైజాగ్ లో మాతో పెట్టుకోళ్ళు అందరూ మాయైపోయారు. శవాలు కూడా దొరకలేదు. పీకిలు కోసేస్తా జాగ్రత్త. నువ్వు చంపేయమంటే చంపేలా? నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు. కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు. నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు? వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి? చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తనువంతా చేసావో నాలో గోరంత గిలిగింత ఉంటే నువ్వు నా చెంత జన్మంతా కేరింత. లేదు పెళ్ళైన తర్వాత కౌగిలించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగిలించుకో. ఇప్పుడు నేను